బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణలోనే కాదు ఏపీలోనూ నిరసనలు జరుగుతున్నాయి. మాజీ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు ఈ విషయంలో ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసి పోరాడాలని నిర్ణయించుకున్నారు. ఆలోచనాపరుల వేదిక పేరుతో ఏర్పాటైన ఈ సంస్థ బనకచెర్ల ప్రాజెక్టు కేవలం కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకుల కడుపు నింపేందుకు తప్ప రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చని గుదిబండ ప్రాజెక్టుగా కుండబద్దలు కొట్టింది. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు తొలుత కేసీఆర్, జగన్, మెగా కృష్ణారెడ్డి బుర్రలో పుట్టిందని, అయితే ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దాన్ని అత్యంత వేగంగా కేంద్ర జల సంఘంతో ఆమోదింపజేసుకుని కేంద్ర ఆర్థిక సహాయంతో నిర్మించేందుకు ఉవ్విళ్లూరుతున్నారని మేధావులు ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో బచావత్ ట్రిబ్యునల్, ఆ తర్వాత వచ్చిన బ్రజేష్ ట్రిబ్యునల్ రెండు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 800 టీఎంసీల కృష్ణా నికర జలాలని కేటాయించాయి. రాష్ట్రం విడిపోక ముందు ఇందులో 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులకు, 299 టీఎంసీలు తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులకు వినియోగంలో ఉండేవి. గోదావరి జలాలపై ట్రిబ్యునల్ అవార్డు మేరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 1480 టీఎంసీలు వచ్చాయి. వీటి వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య విస్పష్టమైన విభజన లేదు. ఆంధ్ర, తెలంగాణల మధ్య తలెత్తిన ఈ సమస్యను కూడా శాశ్వతంగా పరిష్కరించుకోవాల్సి ఉంది. 1350 కోట్ల పట్టిసీమ ప్రాజెక్టు విషయంలో జగన్ గతంలో ఆందోళన చేశారు. కానీ 82,000 కోట్ల పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో నోరు విప్పడం లేదు. పైగా సమర్థిస్తున్నారు. పాత కొత్త ప్రభుత్వాలను అనుసంధానించే ఏకైక శక్తి మెగా ఇంజనీరింగ్ సంస్థకే ఉన్నదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు వల్ల ఆంధ్రప్రదేశ్ కృష్ణా నది నుంచి 200 టీఎంసీల నీటి హక్కును కోల్పోతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. రాయలసీమ ప్రాజెక్టులకు ఇప్పుడు కృష్ణా జిల్లాలో ఉన్న హక్కులు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇప్పుడున్న పట్టిసీమ కాల్వను పెద్దది చేసి అందులో 38,000 క్యూసెక్కుల నీరు పంపినా, లేక ఇంకో సమాంతర కాల్వను నిర్మించి 23,000 క్యూసెక్కులు పంపినా, కృష్ణా నది ప్రకాశం బ్యారేజ్ దగ్గర నిండుగా ప్రవహించినప్పుడల్లా విజయవాడకు ప్రమాదపు గంటలు మోగుతున్నాయి. బనకచెర్ల పథకం వల్ల రాయలసీమలో కొత్తగా సాగయ్యే ఆయకట్టు ఏది ఉండదు. నిర్వహణ వ్యయం కూడా భారీగా ఉంటుంది. సంవత్సరానికి ఎకరాకు 50,000 రూపాయలుంటుందని, దీని ప్రాజెక్టు వ్యయం, దాని మీద వడ్డీలు కలిపితే 1,00,000 దాటిపోతుంది. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కు అవసరం లేనిదే కాకుండా నష్టదాయకమని నిపుణులు లెక్కలు చెబుతున్నారు. దీనిపై ఏపీ ప్రజల్లో విస్తృత చర్చ జరగాల్సిందే. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.